ఇద్దరి యొక్క లక్ష్యము ఉద్దేశ్యము ఒకటే, భారతమాతకు స్వాతంత్ర్యం తీసుకురావడం. మార్గాలు వేరైనప్పటికీ కూడా అది ఏ మార్గంలో అయినా యుద్ధం చేయొచ్చు. కాబట్టి అల్లూరి సీతారామరాజు స్వర్గానికి వెళ్ళడానికి హిందుత్వం ప్రకారం 100% అర్హుడు. ఆ తర్వాత నేతాజీ సుభాష్ చంద్రబోస్. సుభాష్ చంద్రబోస్ గారి గురించి కూడా మనకి అందరికీ తెలిసిందే. ఆయన ఒక విప్లవ నేత. ఆయన కూడా భారతమాత స్వాతంత్ర్యం కోసం తన ప్రాణాలని ప్రాయంగా తీయించినటువంటి మహాయోధుడు. కాబట్టి హిందుత్వం ప్రకారం ఆయన చేసినటువంటి కర్మ ఫలితాలను అనుసరించి, ఆయన జీవించినటువంటి జీవన విధానాన్ని అనుసరించి హిందుత్వంలో స్వర్గానికి వెళ్తాడు. క్రైస్తవంలో యేసుని రక్షకుడిగా అంగీకరించలేదు, యేసుని దేవుడికి ఒప్పుకోలేదు కనుక, బాప్టిజం ఉన్నది కనుక సుభాష్ చంద్రబోస్ గారు నరకానికి వెళ్తాడు. ఇస్లాం ప్రకారం అల్లాహ్ని మొహమ్మద్ని ప్రవక్తగా అంగీకరించలేదు కనుక సుభాష్ చంద్రబోస్ గారు నరకానికి వెళ్తాడు. ఆ తర్వాత బ్రిటిష్ దొరలు మన దేశం మీద దండయాత్రలు చేసి మన దేశాన్ని ఆక్రమించుకున్నటువంటి